అయితే యాక్చువల్‌గా ఇక్కడ ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. అంటే మీరన్నట్టు ఇంతకుముందు 100 కోట్లు బెట్టింగ్‌లు యాప్‌ల నుంచి తీసుకుంటున్నాడు ఇల్లీగల్‌గా అని మనం మాట్లాడాము. మరి ఇది ఈ యాంగిల్ ఏంటండి దాంట్లో? అంటే అమ్మాయిల్ని వాడుకోవడమా? లేదంటే వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం ఏంటి ఈ యాంగిల్ ఏంటి? కొత్త యాంగిల్. ఆ అమ్మాయి కంప్లైంట్ గురించి అయితే మటుకు నాట్ ఓన్లీ హెర్. ఇప్పుడు కొన్ని నా దగ్గర అంటే బాధితులు లైన్ గా వస్తున్నారు. ఇందులో మనీ ఫ్యాక్టర్ లేదు. కానీ డెఫినెట్ గా నాకు తెలిసి అయితే ఇతను చేసే అరాచకాలకి ఇది తొలి అడుగు. అంటే అరాచకాలు బయట పడటానికి డెఫినెట్ గా బాధ్యతలు ఇవ్వాలి, కాకపోతే రేపు ముందుకు వస్తారు. ఇప్పుడు హర్ష సాయి అనేవాడి చరిత్ర చూసుకుంటే ఒక 3-4 ఏళ్ల కిందట ఎవరికి తెలియదు హర్ష సాయి అనేవాడు. 4 ఏళ్లలో అతను హీరో అయిపోవడాలు, 4 ఏళ్లలో అతను పెద్ద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవడాలు, 100 కోట్లు సంపాదించేడాలు ఇవన్నీ జరిగాయి. సో ఈ ఎదుగుదాము అనే తొందరలో తను చాలా తప్పులు చేశాడు, ఎన్నో వ్యవస్థలను మేనేజ్ చేశాడు, ఎంతో ఈ బెట్టింగ్ యాప్స్ ని ఒక పెద్ద మాఫియా లాగా తయారు చేశాడు తన చుట్టూ. లేకపోతే పోలీసులు 3 రోజుల నుంచి ఎత్తుకుతున్న హర్ష సాయి అంత ఒక ఫేమస్ యూట్యూబర్ కాల్ చేయంగానే అంత తొందరగా అతనికి ఎలా రెస్పాండ్ అవ్వగలిగాడు? అండ్ ఇంకొకటి చెప్తాను, అది చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా. నాన్ వేసిన వీడియో పెట్టగానే రెస్పాండ్ అతనికి కాల్ చేసినట్టు నేను మీకు ప్రూఫ్ పంపించాను, ప్లీజ్ అది డిస్ప్లే చేయండి. అలా ఎలా చేయగలిగాడు? ఒకవేళ నిజంగా అతను పరారీలో ఉంటే అతని ఐపీ పట్టుకోనో లేకపోతే అది పట్టుకోనో అతన్ని పట్టుకోవాలి కదా. అలా ఎలా చేయగలుగుతున్నాడు? మార్కెట్ లో ఇంత ఫేక్ వీడియోస్ ఎలా పంపించగలుగుతున్నాడు? మీకు ఇంకొక వీడియో కనుక చూపిస్తే మీరు అంటే అబ్బాయి ఎవరో తెలియదు కానీ అలా ఎలా మ్యానిపులేట్ చేస్తున్నాడో సిస్టమ్ ని అన్నది మటుకు ఒక $1 మిలియన్ క్వశ్చన్. మీకు ఈ వీడియో ఒకటి చూపిస్తానండి, ఇది ప్లీజ్ ప్లే చేయండి. చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ అంటే ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే ప్రూఫ్ లో పెట్టాడు అబ్బాయి. రూపాయలు కాదు 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉందో అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, హర్ష సాయి తప్పు చేశాడు. తప్పు చేయనోడు అసలు ఆయన తప్పు చేయనుడు అంటే మీ మీద నా మీద కేసు పడితే ఏం చేస్తాం సార్? వెళ్తాం పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చుంటాం, సార్ నేను చేయలేదు తప్పు అని చెప్తాం. దానికి శిక్ష అనుభవించాల్సి వస్తే శిక్ష అనుభవిస్తాం అంతే. లేకపోతే లాయర్ గారిని పట్టుకొని వెళ్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఇలా అబ్స్కాండ్ లో